హాయ్ అండి, నేను గార్డెనర్ గీత. ఈరోజు ఫామ్కి వచ్చాము. చిన్న ట్యాంక్ కట్టించడానికి, పవర్ లేనప్పుడు సమ్మర్లో చెట్లకి వాటర్ ప్రాబ్లం రాకుండా ఉండడానికి చూపిస్తా. ఇదేనండి కట్టిస్తున్న ట్యాంక్. మా ఫామ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు 3 రింగులు మిగిలిపోయినుండే. ఆ రింగ్స్తో ఇప్పుడు టెంపరీగా కట్టిస్తున్నాము. చిన్న చిన్న పనులు చాలా పెండింగ్లో ఉన్నాయండి. ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు ఈరోజు ఈ ట్యాంక్ కట్టిస్తున్నాము. లేబర్కి కూడా వాడుకోవడానికి ఈజీగా ఉంటుందని. లాస్ట్ టైం సోలార్ పవర్ కూడా పెట్టించినాం, ఎప్పుడైనా కరెంటు పోతే ఇబ్బంది కాకుండా. ఫామ్కి రాగానే ఫస్ట్ ఇలా రౌండ్ వేస్తాను, ఇక్కడెక్కడ ఏమున్నాయో చూడడానికి. తర్వాత హార్వెస్ట్ చేయడానికి బుట్ట తీసుకొని వస్తాను. ఈసారి ఫ్రెష్గా ఏమేమి పంటలు వేసానో చూపిస్తాను. ఈ మల్లెల్లో అంతా టమాటా నార వేసినాము. ఇది వేసి 10 days అవుతుంది. ఇక్కడ మడిలో బెండకాయ వేసినాము. ఇది వేసి దాదాపు 1 month అవుతుంది. కూరగాయల్లో ఎక్కువ బెండకాయ వేస్తాము, మంచిగా క్రాప్ వస్తుంది, రేటు కూడా బాగా వస్తుంది. ఈ గోంగూరకాయలు చూసారా, చూడ్డానికి ఎంత బాగున్నాయో. వీటిని ఎండబెట్టి గింజలు తీస్తాడు మళ్ళీ వేసుకోవడానికి మా రెడ్డి. మా అరటిగిల్ల చూడండి స్టార్ట్ అయింది, చిన్నగా ఉంది. ఇప్పుడు ఫస్ట్ది ఇది. తోటకూర పువ్వు చూసారా, ఇవి ఎండబెడితే మనకు సీడ్స్ అవుతాయి. మోస్ట్లీ మేము సీడ్స్ అన్నీ ఇలాగే చేసుకుంటాము. ఆరెంజెస్ చూసారా, చాలా వస్తుంది ఈసారి. అన్ని పిందెలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తిమీర ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది, చిన్నగా ఉంది. తోటకూర బాగానే వస్తుంది. ఆల్రెడీ ఒక కోత కోసేశారు, చూడండి ఎంత బాగుందో. గోంగూర కూడా మళ్ళీ స్టార్ట్ అయింది. అక్కడేమో పెద్దగా ఉంది, ఇక్కడ ఈ మధ్యనే వేసాము, చిన్నగా ఉంది. మెంతికూర కూడా బాగా వచ్చిందండి. 2 మళ్ళీ వేసాము. ఎవ్రీ టైము ఎక్కువ ఆకుకూరలు వేస్తాము. చుట్టుపక్కల విలేజెస్లో ఆకుకూరలకు మంచి డిమాండ్ ఉంది. ఎవ్రీ వీక్ వచ్చినప్పుడల్లా మాకు కావాల్సిన కూరగాయలు ఉంచుకొని మిగతావి మార్కెట్కి పంపిస్తాము. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా కూరగాయలు ఫ్రెష్గా దింపుకొని వండుకుంటాము. అలా వండుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇక్కడ ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అయినప్పుడల్లా వెజిటేబుల్స్ కర్రీస్ ఇష్టంగా తింటారు. పాలకూర 2 చోట్ల వేసినాము. ఇది చిన్న మడి, ఇది కూడా కొద్దిగా కోసుకుంటున్నా. మా పుదీనా చూసారా ఎంత బాగా వచ్చిందో. ఎవ్రీ టైం తీసుకెళ్తాను, పచ్చడి చేస్తే చాలా బాగుంటుంది. చూడండి ఎంత పుదీనా వచ్చిందో. ఇక్కడ కనిపిస్తుంది అంతా బీరతీగా, అక్కడక్కడ కాయలు కాస్తున్నాయి. ఇవి కూడా కొన్ని తెంపుకుంటా. హాయ్, నాటుకోడి ప్రిపేర్ చేస్తున్నా. సండే స్పెషల్. మా వారి ఫ్రెండ్స్ వచ్చారు. ఇలా గడిచిందండి ఈ వీకెండ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్, థ్యాంక్ యూ.